హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ అండి. ఈరోజు మనం బాబా పాండవం గారి గురించి కొన్ని మొబైల్ నంబర్ గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కుందాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి, కామెంట్ చేయండి. ఈ రోజు మాత్రం మనం చాలా 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 ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ చేసుకోబోతున్నాం. ఏంటి క్వశ్చన్ అడుగుదాం మనం. సో ఇది ఏంటి టాపిక్ అంటే గురించి, సో మనకి పేరింగ్ మొబైల్ నంబర్స్ అని నార్త్ లో కొంచెం మనకి వినిపిస్తుంది, ఈవెన్ వీడియోస్ లో కూడా ఫోన్ లో చూస్తున్నాము. సో ఇది కరెక్ట్ గురుజీ? మరి సో నార్త్ లో వినిపిస్తే సౌత్ లో స్మాల్ స్మాల్ రిజిస్టర్ అంటే చిన్న చిన్న అప్పుడే ఏం చెప్తున్నారంటే ఇది చాలా గొప్ప అనుకుంటున్నారు. అంటే కరెక్టే లేదా అంటే మనం చూసుకోవాలి కదా. మనం చూసుకొని చేసుకున్న తర్వాత ఫైనల్ లో ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే నేను ముందే చెప్పను, ఎందుకంటే మీకు ఒక విషయం నేను చెప్తున్నానంటే నేను ఫస్ట్ అనుభవిస్తా. తర్వాత ఇంకొకటి కూడా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు ఎవరైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో, నేను అయితే 0 నుంచి వచ్చినా మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఎంత లేదన్నా మనము 1 month లో ఎంత ఎర్న్ చేస్తాం నిర్వాహ ప్రకారం మామూలుగా? 1 month కాదు, 1 day కాదు, 1 month నియర్లీ 10 lakhs వస్తుంది. 10 lakhs అంటే నియర్లీ నేను 10 lakhs ఎర్న్ చేస్తున్నాను ఓన్లీ మన న్యూమరాలజీ ద్వారానే కదా. మొబైల్ నంబరు, వెహికల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, ఇవన్నీ కదా. సో ఇప్పుడు మీరు ఒక 6 months కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ July 5th అయితే 1 year అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక స్కూల్ టీచర్ గా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా డబ్బులు అయితే చూస్తున్నారు కదా మొబైల్ నంబర్ లో చూస్తే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, నీకు ఎవరైతే ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు కదా మొబైల్ నంబర్ల మీద, ఇది ఉండద్దు, అది ఉండద్దు, 4వ స్థానంలో 8 ఉండద్దు, ఇది ఉండద్దు, అది ఉండద్దు, ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మీకు అప్పులు ఉన్నాయా సార్ అని అడగాలి. అంటే ఉన్నాయి అంటే దే ఆర్ నాట్ రైట్. ఎందుకంటే ఇప్పుడు నన్ను అడగండి, నాకేమన్నా అప్పులు ఉన్నాయా? ఇంకా విషయం చెప్పాలంటే, నేను అప్పులు ఎవరికి అప్పులు తీసుకోండి, కానీ అప్పులు ఇచ్చా కానీ నేను ఇచ్చినా కొంచెం నేను బాధపడుతున్నా కూడా. ఎందుకంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అని ఎందుకు ఇవ్వట్లేదు అంటే మన మనసు చాలా సున్నితం కాబట్టి వాళ్ళు అప్పు చేయండి. సో వాళ్ళ పరిస్థితి అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, సార్ ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, మీరు రోజుకి ఎంత ఎర్న్ చేస్తారు అడగండి. మీరు రోజుకి ఎంత ఎర్న్ చేస్తారు, మీరు నెలకి ఎంత ఎర్న్ చేస్తారు, సంవత్సరానికి ఎంత ఎర్న్ చేస్తారు? ఓన్లీ న్యూమరాలజీ గురించి చెప్పే వాళ్ళకే న్యూమరాలజీ గురించి చెప్పి న్యూమరాలజీ ద్వారా, ఇప్పుడు నేను న్యూమరాలజీ ప్రొఫెషన్ కదా నాది, నాకు యోగా ఉంది, పామిస్ట్రీ ఉంది, చాలా రకాలు ఉన్నాయి, కానీ నాకు న్యూమరాలజీ ద్వారానే డబ్బు వస్తుంది. అది లక్షల్లో వస్తుంది, కోట్లలో. తర్వాత ఇప్పుడు చెప్తున్న ఈ న్యూమరాలజిస్టులు అందరూ కూడా ఎవరైతే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా బాగా అనుభవకులైనా వాళ్ళని అడగండి ఫస్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా ఓపెన్ టాప్ గా యూట్యూబ్లలో కానీ షార్ట్ వీడియోలో కానీ, ఇదిగో నేను 13 లక్షలు ఇచ్చిన, నేను 14 లక్షలు ఇచ్చిన, నేను 10 లక్షలు, నేను మొన్ననే 23వ తారీఖు 10 లక్షలు చెక్ 4 లక్షలు క్యాష్ ఇచ్చిన అని యూట్యూబ్ పెట్టేసా. ఒక ఆయన కింద అంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు పట్టుకుంటారా? నేను బ్లాక్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను కదా, ఎందుకు బ్లాక్ మనీ అయితే అంతే వైట్ మనీ. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పేవాడన్నీ కూడా పిట్ట కథలు ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పబోయేది ఏంటంటే, బాబా పాండురంగం కన్నా కొంచెం కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ చెప్తే ఆయన దగ్గరికి కస్టమర్లు పోకుండా మా దగ్గరికి వస్తారు అనేది ఒక లాజిక్ ఒకటి. తర్వాత బాబా పాండురంగం ఇంకోటి హై కదా, బాగా డబ్బులు తీసుకుంటారు కదా. అందుకోసమే మనం కొన్ని వెరైటీ ట్రిక్స్ చెప్తే మన దగ్గర వచ్చేస్తాం. ఒక ఎక్స్ నంబర్ మా దగ్గర ఉంటది, వై నంబర్ మా దగ్గర ఉంటది, ఇంకోటి వస్తాడు జెడ్ నంబర్ మా దగ్గర ఉంది అంటారు. వై నంబర్ లేదు, జెడ్ నంబర్ లేదు, ఉన్నది 9 నంబర్లే. ఏ ప్రొఫెషన్ కి ఏ నంబర్ ఇవ్వను నాకన్నా గొప్పగా వీళ్ళకి ఏం తెలియదు. ఎందుకు అంటే వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్నారు. తర్వాత ఇంకో విషయం కూడా సత్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ కానీ ఒక మొబైల్ నంబర్ మీద బుక్ అనేది ఫస్ట్ నేనే చెప్పాను యూట్యూబ్ లో. ఈ యూట్యూబ్ లో మొబైల్ నంబర్ మీద బుక్ ఉన్నది. ఎందుకంటే ఆ మేడం, నేను మా పాప యోగాలో 10 ప్రపంచ టికాలు చేస్తే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నోయిడాలో
జనవరి 27వ తారీఖు 2012లో ఆ కాంపిటీషన్ జరిగింది. ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని, బ్రేకింగ్ రికార్డ్స్. ఆ బ్రేకింగ్ రికార్డ్ లో మా పాప ఉన్నది. మా పాప చేసినప్పుడు ఈ మేడం కూడా వచ్చింది. ఆ మేడం వచ్చినప్పుడు నేను నవ్వుకున్నాను అనమాట. ఎందుకంటే వాట్ ఈస్ యువర్ మొబైల్ నంబర్ అనే బుక్ ఆమె ఆ రోజు రిలీజ్ చేసింది. అది 2011లో ఈమె బుక్ రాస్తే అక్కడ స్టేజ్ మీద ఈమె కూడా వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో ఈ వరల్డ్ రికార్డ్ వచ్చిన ఆ బుక్ నేను నవ్వుకున్నా. ఈమె గిట్టే చెప్తుంది, మొబైల్ నెంబర్ గిట్టే ఉంటాయా అని నేను నవ్వుకున్న తర్వాత నేను ఈ ఫీల్డ్ లో నేను 2015 నుంచి వచ్చాను కాబట్టి నేనేం చేశాను, అవునా ఈమె చెప్పింది అప్పుడు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఈ బుక్ ని ఆర్డర్ చేసుకొని నేను నా న్యూమరాలజీ కోర్స్ లో ఇంక్లూడ్ చేసి మా శిష్యులందరితో కల్పించా. ఈ తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ నంబర్ న్యూమరాలజీ గురించి చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేనే. గుండె మీద చేతిలో చెప్పుకోండి మీరు ఎవరైతే యూట్యూబ్ లో చెప్తున్నారో. ఇప్పుడు వచ్చి నా తోకలు నా మూతులు వచ్చి పేరింగ్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు చెప్తా నీకు పేరింగ్ సంగతి ఏందనేది. ఈ పేరింగ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేసినావు, నీ డేట్ ఏంటిది, అన్ని ఉంటాయి. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, మనీ పవర్ బాగా పనం కొట్టండి, 2011 ఉంటది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు న్యూమరాలజీ శోభితా పాండే ఇది దాదాపు 2019లో ఉంటది. అంతకుముందు ఇంకో యాత్రా ఫర్ భారత్ అని ఉండే ఆ యూట్యూబ్ ఛానల్ దాదాపుగా 2016-17లో స్టార్ట్ చేసినాము. కానీ కొందరు చేయడం వల్ల దాన్ని ఆ యూట్యూబ్ హ్యాక్ అయిపోయింది అనమాట. అట్లా కొంత ఉంటాయి అన్ని. నేను దీనికన్నా ముందు ఫేస్బుక్ లో న్యూమరాలజీ శోభితా పాండే యూట్యూబ్ ఫేస్బుక్ లో బోల్డ్ అని చెప్పా 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో లక్కీ మొబైల్ నంబర్ మీద మొట్టమొదటిగా రీసెర్చ్ చేసిన వ్యక్తి మీ బాబా పాండురంగమే. ఆయన చెప్పిందే వేదము, ఆయన చేసిందే ఒక రాచబాట. ఎందుకంటే ఈ రోజు నేను కోట్లాది రూపాయలు సంపాదించేది ఈ మొబైల్ నంబరు న్యూమరాలజీ మీదనే. వాళ్ళని అడగండి. ఇప్పుడు ఈరోజు దీన్ని వేరే చేసేసి రకరకాలుగా చెప్పి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేసేసి ఆగమైపోతున్నారు. వాళ్ళు ఆగమైపోతున్నారు, వీళ్ళు ఆగమైపోతున్నారు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా తెలుసుకోబోయేది ఏంటంటే ఈ పేరింగ్ గురించి దొల్లుంది కదా. అసలు పేరింగ్ ఏందో చూద్దాం. అసలు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పేరింగ్ అంటే 1 or 2 పర్సన్ ఉంటారు కదా. పేరింగ్ అంటే ఒకటి ఇంకొకటి కలిస్తే పేరు అవుతుంది. సో పేరు అంటారు. ఆ పేరింగ్ అనేది ఏంటిది చూద్దాం. పేరింగ్ అనేది ఇప్పుడు నేను చూస్తాను వాస్తవంగా. ఇదేమో నేను 2015లో తీసుకున్నాను మొబైల్ నంబర్. 2015 ఇది కూడా ఎక్సలెంట్ నంబర్, 50 నంబర్. ఇది 50 నంబర్. ఓకే. ఇది 2018లో 6వ తారీఖు 3వ నెల 2018లో తీసుకున్నా. ఇది 46 నంబర్, 46 నంబర్. ఇప్పుడు ఈ లొల్లు ఏంటిదంటే పేరింగ్ చూసుకోవట్లేదు. పేరింగ్ గురించి చెప్పబోతున్నాను, మీకు సత్యం చెప్పబోతున్నాను. సో ఇప్పుడు పేరింగ్ అంటే ఏంటంటే ఇదిగో చూడండి. ఇప్పుడు ఈ నంబర్ ని రాసుకోవాలి. అసలు 0కు విలువ లేదంట పేరింగ్ లో, అయినా మనం రాస్తాం. ఇప్పుడు 80 వేసాం. తర్వాత దీనికన్నా ముందు ఉన్నది కదా, ఇది కూడా పేరింగ్. మళ్ళీ 09. తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది కదా, ఈ 9 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మళ్ళీ 6. ఓకేనా. తర్వాత మళ్ళీ పేరింగ్ అంటే వాళ్ళు అదే అన్నమాట భాష. సో వాస్తవంగా ఇక్కడ ఇది అయిపోయిందా, ఇక్కడ 6 ఇక్కడ వచ్చింది కదా, ఈ 6 మళ్ళీ ఇటు. తర్వాత ఇక్కడ ఎన్ని ఉంది, 4 ఉంది. ఓకేనా. తర్వాత మళ్ళీ ఇక్కడ 4 1 ఉంది. తర్వాత 1 ఇటు తీసుకోవాలి, 3 వచ్చింది. ఓకే. మళ్ళీ 3 ఇక్కడ 3 రిపీట్ చేయాలి. 3 తర్వాత మళ్ళీ 4 రిపీట్ చేయాలా. 4 తర్వాత 5 తర్వాత ఇప్పుడు మొత్తం ఇక్కడ నంబర్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కదా. 10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 0కు వాల్యూ లేదు కాబట్టి దానికి. కానీ ఇప్పుడు నేను 0 కూడా తీసుకున్నా, ఇది 80 వచ్చింది, 0 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఇది పేరింగ్. ఇప్పుడు ఎన్ని పేరింగ్ అయినా చూడండి, 1 2 3 4 5 6 7 8 9 వచ్చింది. సో ఈ టోటల్ క్యాలిక్యులేషన్ వచ్చేసి మనకు ఈ టోటల్ పేరింగ్ అంటే వీళ్ళకి ఇదే. నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసినా కాబట్టి
టోటల్ క్యాలిక్యులేషన్ వచ్చేసింది 438. మీరు కూడా చేసుకోండి 438. చెక్ చేసుకోండి మీరు కూడా. సో ఈ 438 వచ్చింది. టోటల్ గా మనం 4 + 3 + 8 ఈజ్ ఈక్వల్ టు 7 + 8 15. 15 ఈజ్ ఈక్వల్ టు 6. బాగా డబ్బు వచ్చింది అని అనుకుంటున్నారు అందరు. ఇక్కడ దాకా ఉండనియండి అంతా, ఓకేనా? ఇది 438 పేరింగ్ వచ్చేసింది. దీని 15 నెంబర్ వచ్చింది, 6 వచ్చింది. అసలు వాస్తవంగా ఈ నంబర్ టోటల్ ఏంటి? 46 నంబర్. టోటల్ 46 నంబరు. ఇదేమో పేరింగ్ లో 6 నెంబర్ వచ్చింది. ఓ అందుకోసమే బాబా పండంగా ఈ మొబైల్ నెంబర్ తో 3 కోట్లు సంపాదించాడు. వా 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 నేను అట్లా చెప్పండి తర్వాత మొత్తం వినండి. మొత్తం వింటే నీకు అర్థం అవుతుంది. సో ఇది ఫస్ట్ ఎక్స్టెండ్ నెంబర్ నాది. సో మళ్ళీ ఇక్కడ పేరింగ్ చేద్దాము. 9 1 1 5 తర్వాత 5 4 4 3 తర్వాత 3 8 8 మళ్ళీ ఇంకా ఎక్కడ ఎంత? మళ్ళీ 8 8 1 మళ్ళీ 1 6 5. ఓకేనా? ఇది పేరింగ్. దీని కూడా ఎంత వస్తుంది అంటే దాదాపుగా ఆల్రెడీ క్యాల్కులేషన్ చేసి పెట్టాం కాబట్టి 491. 491. మళ్ళా ఏం చేస్తుంటే 4 + 9 + 1 ఇది కూడా 14. అబ్బా ప్రపంచాన్ని ఆకర్షించే చాలా మంచి మంచి నంబర్లు తీసుకొని చెప్తాను పేరింగ్ గురించి. 5 అంటే ఇది 6 నెంబర్ వచ్చింది, ఇది 5 నెంబర్ వచ్చింది. అంటే నేను తీసుకున్న మొబైల్ నెంబర్ బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నామో, జబ్బలు కట్టుకోవడం ఇట్లా అనుకోవడమేమో. కానే కాదు, ఇది కాదు అసలు నిజం సబ్జెక్టు. అసలు న్యూమరాలజీ సబ్జెక్టే లేదు. ఎందుకు లేదండి చెప్తా. ఇప్పుడు మొబైల్ నంబర్ లో మనము అసలు పేరింగ్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు ఒక్క విషయం తెలుసుకోండి, న్యూమరాలజీ ఇస్ ద వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే సబ్జెక్టు. ఎందుకంటే చెప్పనా, దీంట్లో ఆస్ట్రాల్ లాగా పామిస్ట్ లాగా వాస్తు లాగా కఠినాలు ఏముందో. దీంట్లో ఉండేటి 1 to 9 నంబర్స్. 1 to 9 నంబర్స్. తర్వాత దీంట్లో ఉండేటి A to Z ఆల్ఫాబెట్. అంటే ఇవి 26, అంటే ఇవి 8, ఇవి 9. గింతే 9 గ్రహాలు, ఇదిగో 26 లెటర్లు. ఇదే న్యూమరాలజీ. దీంట్లో మీకు ఒక విషయం ఎట్లుందంటే అసలు మామూలుగా లేదు. ఇది ఈ పేరింగ్ విషయం వచ్చి అందరు నాగం చేసిండ్రు. ఇప్పుడు ఇంతమంది పేరింగ్ అని చెప్తున్నారు కదా, ఎవరైతే పేరింగ్ గురించి చెప్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, సార్ మీకు రోజు ఎంత వస్తుంది, నెలకు ఎంత వస్తుంది అడగాలి కదా. ఇప్పుడు నేను నాకన్నా ఎక్కువ బాగా సబ్జెక్ట్ చెప్పినప్పుడు అడగాలి కదా నాకన్నా. మళ్ళీ నేను ఒకవేళ వాళ్ళు నాకు రోజుకు నాలాగా ఒకటేసారి ఒక రోజైతే నాకు December 31, 2022లో నాకు 33 లక్షలు వచ్చినాయి. మరి వాళ్ళకు నాకన్నా ఎక్కువ వస్తే నేను పోయి వాళ్ళ దగ్గర శిష్యరీకరణ చేస్తాను. మరి ఎందుకంటే సీక్రెట్ తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి. మరి నాకన్నా ఎక్కువ సంపాదించినప్పుడు నేను పోవాలి కదా, మరి ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి ఆ పేరింగ్ చేసే వాళ్ళకి మీకు రోజు ఇన్కమ్ ఎంత సార్ అడగండి, నెలకి ఎంత ఇన్కమో అడగండి. ఫస్ట్ మనం ఏదైనా ఎన్ని పీజీలు పిహెచ్లు చేసినా, నువ్వు ఏం చేసినా లాస్ట్ కు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, మీ యొక్క ఇన్కమ్ గురించి అడుగుతాం అంతే. ఓకేనా? ఇప్పుడు నేను లక్షల్లో కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్, మరి వాళ్ళు లక్షల్లో కడుతున్నామో అడుగు ఫస్ట్. వాళ్ళని ఎంత సంవత్సరానికి ఎంత కడుతున్నావు, నీకు ఎంత వస్తుంది అడుగు ఫస్ట్. నువ్వు అడగకుండా ఓహో పేరింగ్, ఆహా పేరింగ్ అంటే ఏం పేరింగ్? 3 crores సంపాదించింది ఈ మొబైల్. ఇది ట్రస్ట్కి ఇచ్చాను. మొట్టమొదటిసారిగా నన్ను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నిలబెట్టింది. 10,000 రూపాయలు ఉంటే 2 రోజులకు అయిపోతే, మళ్ళీ ఇది 2015 జూలై నెలలో తీసుకుంటే నన్ను నిలబెట్టింది ఈరోజు. ఇప్పటికీ ఆ నెంబర్ అలా ఉంచుకున్నాను అందుకోసమే. సో ఇప్పుడు పేరింగ్ అంటే ఇప్పుడు ఎందుకు ఫాల్స్ అవుతుందో చెప్తా. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఇక్కడ 9 ఎన్నిసార్లు ఉందమ్మా? ఇది ఒకసారి ఉంది కదా. ఇక్కడ 9 ఎన్నిసార్లు వచ్చింది? రాంగ్. 6 ఎన్నిసార్లు ఉందమ్మా? ఇక్కడ 2 సార్లు ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది చూడండి, 6 1 2 3 సార్లు వచ్చింది. ఇక్కడ ఎన్నిసార్లు ఉంది అంటే 12 టోటల్. కానీ 18 వచ్చింది. ఇదేం పేరింగ్ నాకు అర్థం కాదు.
ఒక మొబైల్ నంబర్ చిన్నపిల్లగాడు కోరుకుంటే ఈజీగా రావాలి, దాన్ని లక్కీ మొబైల్ నంబర్ అంటారు. ఆగమాగం చేసి జనాలను ఆగం చేసి అడిబడి చేస్తే ఏం లాభం అవుతుంది జనాలకి? ఏం రాదు. ఇగో చూడండి, మంది 4 ఎన్నిసార్లు ఉంది ఇక్కడ? 4 2 సార్లు ఉంది. ఇక్కడ 1 2 3 4 సార్లు ఉంది. ఇది ఆ పేరింగ్ ఏమి అదే అంటే ఒక పేరు మీరు డిసైడ్ చేసిన తర్వాత ఇప్పుడు పేరింగ్ లో ఏంటిదంటే ఇప్పుడు ఈ పేరింగ్ అనే దాన్ని కూడా పేరింగ్ అంటారు మళ్ళా. అంటే ఒక పేరింగ్ ఒక పేరు రాయాలంటే న్యూమరాలు ఏం చేస్తారంటే రేపు ఇప్పుడు బాబా పాండురంగం ఉంది కదా, దీని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాబా అనేది ఉంది, ఇది బాబా, దీన్ని కూడా పేరింగ్ చేస్తారు రేపు ఫ్యూచర్ లో. ఏ పేరింగ్ చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ ఇది రాస్తారు బిఏ, మళ్ళీ ఏబి, మళ్ళీ బి, ఇక్కడ అయిపోయింది, మళ్ళీ ఇది అయిపోయింది, మళ్ళీ దీనికి పెడతారు, మళ్ళీ బిఏ ఇట్లా రాస్తారు. ఇప్పుడు దీని ఇది ఏమంటారు? బా అబా బాబా అబా ఏం నాలెడ్జ్ ఇది? ఇగో రేపు ఇట్లా కూడా చేస్తారు రేపు వీళ్ళు. నో కన్ఫ్యూజ్, ఓన్లీ క్లారిటీ, క్లారిటీ. ఇది ఏంటంటారు? బాబాకు 6 నెంబర్ వస్తుంది. మరి దీంట్లో ఎన్ని నెంబర్లు వస్తాయి? ఇది 3 నంబరు, ఇది 3 నంబరు, ఇది 3 నంబరు. 6 నెంబర్ రావాల్సిన 9 నెంబర్ వచ్చింది. ఎంత రాంగ్ ఉంది మెథడ్ అంటే నువ్వు 6వ నెంబర్ సీట్ మీద కూర్చోవాలని నీకు రిజర్వేషన్ చేసి ఉంటే నువ్వు 9వ నెంబర్ మీద కూర్చుంటే ఎట్లుంటది? వాళ్ళు లేపేస్తారు వచ్చి. ఇది పేరింగ్ చేసేది. అడగండి కొంచెం మన కామన్ సెన్స్ లేదా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. నేను ఆల్రెడీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితమే ఈ లక్కీ మొబైల్ నంబర్ గురించి ఫేస్బుక్ లైవ్ పెట్టాను. అప్పుడు జనాలు ఆదరించలేరు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు మొబైల్ నంబర్లు ప్రపంచవ్యాప్తంగా హై కాస్ట్ అమ్మబడుతుంది అంటే కారణం నేనే. నిజంగా ఇంకో సత్యం కూడా చెప్తాను కదా, అసలు ఆ మొబైల్ నంబర్లు ఫ్రీగా వస్తాయి. జియోలు అయితే ₹1 దాకా 500కే వస్తాయి. ఇంకా మాకు ఎవరైనా మిత్రులు దొరికితే వాళ్ళు ₹1 దాకా 1600కి ఇస్తారు, ఒక ఆయన 5000కి ఇస్తాడు, ఒక ఆయన 10,000కి ఇస్తాడు. అవి మేము 20,000కు 46,000కు అమ్ముతున్నాము. అయితే గట్లెందుకు అమ్ముతున్నావు గురించి ఒక ₹1000 ఎక్కువ తీసుకొని అమ్మచ్చు కదా అంటే అవును కరెక్టే. అసలు ₹1000 ఏంటంటే ఒకప్పుడు 3-4 సంవత్సరాల క్రితం ఫ్రీగానే ఇచ్చినాం. 1500 కూడా ఇచ్చినాం, 3000 కూడా ఇచ్చినాం, 6000కి ఇచ్చినాం. ఇప్పుడు ఇవ్వట్లేదు ఏంటంటే మా బాబు 10th క్లాస్ కాబట్టి వాడు వెతకట్లేదు. 3 నెలల నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత బయట నుంచి నేను కొనుక్కుంటున్నా కాబట్టి నేను ఎక్కువ ఇవ్వాల్సిందే. తర్వాత ఇంకో విషయం తెలుసా, అసలు ఇప్పుడు మంచి నంబర్లు దొరకలేదు. అందుకోసమే అది ₹1 అయినా ₹47,000 వెళ్ళిపోతుంది. ఇది నిజం. ఇప్పుడు మీరు అడగండి, ఎవరైతే ఈ చిన్న చిన్న న్యూమరాలజీ నాకు అంత నిజంగా అవి అంత విలువ లేవు, వాళ్ళకు కూడా నాకన్నా తక్కువ ధరకే దొరుకుతాయి. కానీ వాళ్ళు ఇలా ఓపెన్ హార్టెడ్ గా చెప్పరు. నేను చెప్తున్నా కదా, ఇది ఈ రింగ్ ₹70,000 అంటాను, ₹69,999. నాకు 40,000 అవుతుంది. కానీ నా చేతుల నుంచి మీరు తీసుకుంటే ఖచ్చితంగా 69,999 ఇవ్వాల్సిందే అని అంట. ఇష్టపడే తీసుకుంటే ఒక మేడం హైటెక్ సిటీ నుంచి వచ్చింది, లేదు గురించి అది ₹1,00,000 కానీ నేను మీ చేతితో అది నమ్మకం ఇది. సో అందుకోసమే నమ్మకాన్ని క్యారెక్టర్ ని నేను డిసైడ్ చేసి చెప్తున్నా కాబట్టి ఇది ట్రూ. సో ఇది నమ్మిన ఇలా నేను కోటేశ్వరుడు అయినా మీరు కూడా అవుతారు. నేను గ్యారంటీలు వారంటీలు కూడా ఇయ్యా. ఈ మధ్య కాలంలో మా శిష్యులు గ్యారంటీ అంటున్నాడు. గ్యారంటీ ఏం గ్యారంటీ? నీ జీవితంలో ఫ్లైట్ ఎక్కినప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతావో లేదో గ్యారంటీ లేదు. హాస్పిటల్ పోయిన తర్వాత మనిషి బతకడో లేదో గ్యారంటీ లేదు. పెద్ద పెద్ద గ్యారంటీలు వ్యారంటీలు ఎందుకు అంటే ఈ నంబర్ తీసుకుని వెంటనే బిల్గేట్స్ ఏం కాదు. వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే మాకు జీవితంలో 10 సంవత్సరాలు చాలా తాకులు జరిగాయి కాబట్టి మేము గ్యారంటీలు వారంటీలు ఇవ్వము. ఏదో పెద్దగా పోటుగాళ్ళగా నేను గ్యారంటీ అంటే ఏం గ్యారంటీ? నీ జీవితంలో నీకే గ్యారంటీ లేదు, నువ్వు ఇంకో గ్యారంటీ ఇస్తావా? ఇదిగో ₹10,00,000 పెట్టిన ఆపరేషన్ చేయించుకుని దీనికే గ్యారంటీ లేదు. నువ్వు పెట్టిన 40,000కి 50,000 గ్యారంటీ? నో గ్యారంటీ, నో గ్యారంటీ. బిలీవ్ సిస్టమ్. సో అందుకోసమే ఇక్కడ ఈ పేరింగ్ కూడా 490 వచ్చింది, ఈ పేరింగ్ కూడా 438 వచ్చింది, ఇది 17 నెంబర్ వచ్చింది 6, ఇది 14 నెంబర్ వచ్చింది 5. ఇది కానే కాదు, టోటల్ రాంగ్. ఇది కానే కాదు న్యూమరాలజీలో.
ఓకే. ఇంతకన్నా తోపుల వీళ్ళు 15 సంవత్సరాల క్రితమే 20 సంవత్సరాల క్రితం రీసెర్చ్ చేశారు Yes. వీళ్ళు బుక్ రాశారు. వీళ్ళు ఏమైనా బుక్ రాసేదో అడుగు వీళ్ళ మీద. ఇది వరల్డ్ రికార్డు పొందిన బుక్ ఇది. Yes. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ రికార్డు పొందిన బుక్ ఇది. వాళ్ళు పొందారా? అసలు వాళ్ళకి అవగాహన ఉందా? లేదు. ఇక్కడ చూసి అక్కడ చూసి ఈ గురించి చూసి ఆ గురించి పేస్ట్ కాపీ చేసి తప్ప ఈ నాలెడ్జ్ లేదు. Yes. పేరింగ్ కాదు. బాగా కన్ఫ్యూజ్ కాకండి. సో ఇంకో విషయం కూడా చెప్తా. అయితే ఎక్సలెంట్, వెరీ గుడ్, తర్వాత గుడ్, నార్మల్, బ్యాడ్ ఇవన్నీ అలా చూడగానే కొందరు అది ఫేక్ యాప్ ఏం కాదు. అది సరిగ్గా చూసుకొని నాలెడ్జ్ ఉంటే ఆ న్యూమరాలజీ మీద నంబర్ల మీద ఒక్కొక్క నంబర్ మీద నేను 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి వీళ్ళకు ఉందా తెలివి. ఏదో ఈరోజు డబ్బులు వస్తున్నాయి కదా అని ఎండింగ్ లా 16 నంబర్ ఇస్తున్నారు, ఎండింగ్ లా 26 నంబర్ ఇస్తున్నారు, ఎండింగ్ లా 36 నంబర్ ఇస్తున్నారు, టోటల్ 4 నంబర్ ఇస్తున్నారు. ఎంత ప్రమాదం 4 నంబర్ ఇస్తే టోటల్. ఏమి తెలియకుండా ఈ విధంగా జనాలకి శవుల పువ్వులు కాదు అన్ని ఇంకా గుమ్మడిగా అన్ని పెట్టేస్తారు జాగ్రత్తగా. సో దీన్ని బట్టి నేను టోటల్ గా చెప్పేది ఏంటంటే నేను ఆల్రెడీ సక్సెస్ 10 years లో ఆల్రెడీ నేను కరోడ్పతిని. మీరు వీళ్ళు చెప్పే వీళ్ళంతా విని ఒకటి విషయం గుర్తించుకోండి, నా దగ్గర రావాలంటే డబ్బులు ఖచ్చితంగా ఉండాల్సిందే, హైపేడ్ కాబట్టి. డబ్బులు లేదని మోసపోయి మీరు చిన్న చిన్న అమౌంట్లు కట్టి అక్కడ మొబైల్ నెంబర్ తీసుకుంటే మాకు బాధ్యత కాదు. అందులో మా శిష్యులు ఉండొచ్చు, మా ఏకలవ్య శిష్యులు ఉండొచ్చు, ఎవ్వరైనా ఉండొచ్చు. నేను వాళ్ళకి నేర్పేది ఇప్పుడే